రీసెంట్ గా రిలీజ్ అయిన మరికొన్ని సిరీస్ అండ్ మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈసారి వచ్చేసి చాలా యూనిక్ గా అయితే ఉండబోతుంది. ఇలాంటి యూనిక్ కంటెంట్ అయితే ఎవరైతే ఇవ్వడం లేదు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే. అండ్ ఇంకో చిన్న విషయం ఫ్రెండ్స్, మీరు జస్ట్ వీడియోస్ చూస్తున్నారా అంటే ఇలా రికమెండేషన్ లిస్ట్ ఉందని చూస్తున్నారా, లేకపోతే మూవీస్ కూడా నేను రికమెండ్ చేసినవి చూస్తున్నారా, అవి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటున్నానంటే ఎంతమంది నేను చెప్పే రికమెండేషన్ చూస్తున్నారో నాకైతే అర్థమవుతుంది కదా. అండ్ మీకు మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా జరుగుతుంది అది కూడా అర్థమవుతుంది. ఈ లిస్ట్ లో వచ్చేసి క్రేజీ స్టఫ్ అయితే ఉంది. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. లైఫ్ ప్రశాంతంగా పోతున్నప్పుడల్లా ఒక మింగిచ్చే మూమెంట్ అయితే మన లైఫ్ లోకి అయితే వస్తుంది. ఆ మింగిచ్చే మూమెంట్ ఏంటో మీరు ఈ మూవీలో అయితే చూస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. అంటే మనకు ఒక సెకండ్ ఛాన్స్, మన లైఫ్ ఇంకా అయిపోయిందిరా, ఇది ఖతము, ఇక్కడతో ఇంకా మటాష్రా మనం అనుకున్నప్పుడు ఒక మూమెంట్ అయితే వస్తుంది. ఆ మూమెంట్ ఎలా అంటే మనకు సెకండ్ ఛాన్స్ అయితే ఇస్తుంది. సో మన హీరో రికవర్ అవ్వడం, ఇంకోరితో పరిచయం అవ్వడం, తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం, ఇలా అయితే మూవీ అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి కొంచెం సైక్ గా ఉంటుంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని లో మూమెంట్స్ ఉంటాయి. ఓవరాల్ గా వచ్చేసి మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. ఎవరైనా లైఫ్ లో లోగా ఉన్నప్పుడు ఈ మూవీ చూసి కొంచెం హై అవ్వచ్చు. ఈ మూవీ మీరు స్టార్టింగ్ ఒక 10 minutes చూడండి, దాని తర్వాత మీకే ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి మనకు సైక్ సిద్ధార్థ్ అన్నమాట. మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి. మూవీ మాత్రం మీకైతే నచ్చుతుంది. ఇది ఎక్కడ సైకోయిజం రా బాబు, అసలుకి ఇలా మెయిన్ మోటివ్ ఏంటి తెలుసుకోవడానికి ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. మీకు స్టార్టింగే ఒక క్రైమ్ సీన్ అనేది జరగద్ది. అండ్ వీళ్ళైతే క్రైమ్ అయితే చేస్తూ ఉంటారు. అసలుకి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న మోటివ్ తెలుసుకోవడానికి మీరు లాస్ట్ వరకు అయితే చూడాలి. నాకొచ్చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ కి ఒక ట్రామా అయితే ఉంటుంది. అదేంటో మీరు ఈ వెబ్ సిరీస్ లో అయితే తెలుసుకుంటారు. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ఏంటి అంటే, మనకైతే ముంబైలో వచ్చేసి ఒక ప్యాటర్న్ లో అయితే మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ లో మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే నోట్లో ఏదో ఒకటి కుక్ చేసి, చికెన్ ముక్కలో ఏదో ఒకటి అలా కుక్ చేసి ఇలా మర్డర్స్ చేస్తుంటారు. చాలా బ్రూటల్ గా ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవడానికి ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. టోటల్ 7 episodes అయితే ఉంటాయి. ఈ సిరీస్ ముందుకు పోయే కొద్దీ మీరు ఊబిలో ఎలా లోపలికి వెళ్ళిపోతారు, సేమ్ అలానే ఆ సిరీస్ తో అయితే కనెక్ట్ అయిపోతారు. అండ్ సిరీస్ నేమ్ కూడా వచ్చేసి మనకు దల్దల్ అన్నమాట. తెలుగులో వచ్చేసి ఊబి. మీలో ఎవరైనా థ్రిల్లర్ మూవీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టపడేవాడు ఉంటే ఈ సిరీస్ అనేది మిస్ అయితే చేయకండి. సిరీస్ మీరు ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడండి, దాని తర్వాత మీరే హుక్అప్ అయిపోతారు. ఈ దల్దల్ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. మనం కొన్ని మూవీస్ చూస్తాం. ఆ మూవీస్ లో మనకు కొన్ని పాయింట్స్ చాలా బాగా అయితే నస్తాయి. అలాంటి పాయింట్స్ మనల్ని హిట్ కూడా చేస్తాయి. అలాంటి మూవీ ఇది కూడా. మనకు ఒక రెవల్యూషన్ గురించి అయితే ఉంటుంది. సో తమిళ లాంగ్వేజ్ గురించి అన్నమాట. సో మనకు సునా కంగారా ఉన్నారు కదా, ఆకాశమిని హద్దురా, ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీ అయితే తీశారనమాట. సో ఆ మూవీతో మనం కంపేర్ చేయలేం. బట్ ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ వచ్చేసి డీసెంట్ వాచ్ అన్నమాట. నేను వచ్చేసి ఒక్కసారి మనం ఓటీటీలో ప్రశాంతంగా అయితే చూసేయచ్చు. కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే కొన్ని హై మూమెంట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ మనకు విలన్ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆ విలన్ క్యారెక్టర్ సైకోయిజము, ఇదంతా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, మనకు తమిళ్ లాంగ్వేజ్ గురించి రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు స్టూడెంట్స్ అన్నమాట. సో అందులో మన హీరో బ్రదర్ కూడా ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. అక్కడ నుండి మన హీరోకి వచ్చేసి పిలకలు అయితే టచ్ అవుతాయి అన్నమాట. అక్కడ నుండి మూవీ చాలా ఇంటెన్స్ గా అయితే వెళ్తూ ఉంటుంది. సో మూవీ వచ్చేసి ప్రశాంతంగా ఓటీటీలో ఒకసారి అయితే చూసేయచ్చు. సుధా కంగనా గురించి తెలిసిందే కదా, తన ప్రొడక్షన్ వాల్యూస్, తన విజన్ చాలా బాగుంటుంది. సో మూవీలో అదైతే వచ్చేసి మనకు కొన్ని దగ్గర అయితే కనిపిస్తుంది. మూవీ నేమ్ వచ్చేసి పరాశత్ అన్నమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మనకు తెలుగు లాంగ్వేజ్ లో G5 ప్లాట్ఫామ్ లో నవ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీలో మనకి స్వీట్నెస్ ఉంటే చాలే కదా, ఆ జామకాయలు చూడడానికైనా మూవీ అయితే చూసేస్తాం. ఇందులో జామకాయలు కాదు, ఓపెన్ టు ఓపెన్ అయితే అన్ని ఉంటాయి. సో అందుకోసం వచ్చేసి ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ అయితే చేయండి, ఒంటరిగా అయితే చూడండి. ఫస్ట్ నేను ఈ మూవీ హిట్ బ్లాక్ బస్టర్ అంటుంటే ఏంటో అనుకున్నాను. ఏముందిరా జామకాయలు చూసేసి హిట్ అనుకుంటున్నారేమో అనుకున్నాను. బట్ మూవీ చూసిన తర్వాత మూవీలో అయితే మ్యాటర్ అయితే ఉంది. మూవీలో మ్యాటర్ ఏంటి అంటే, స్టార్టింగ్ నుండి తిను హోమ్లెస్ అన్నమాట. కార్లోనే పనుకుంటూ ఉంటుంది. సో తను జాబ్ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఒక జాబ్ అయితే దొరుకుతుంది. నా ఫోకస్ మొత్తం
మొత్తం ఒక లేడీ అయితే ఉంటుంది. ఆ లేడీ మీదే పోయింది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఏందిరా ఈ సైకోపాతు? తింది ఏమో ఉందిరా అనుకుంటూనే ఉన్నాను. బట్ మన దృష్టి మొత్తం ఒక దాని మీద పెట్టి వెనకాల నుంచి కత్తిపోటు పొడుస్తారు కదా, సేమ్ అలాంటి ఒక సీన్ అయితే ఉంటుంది ఇందులో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సీన్ ఉంటుందని. ఎక్కువ స్పాయిలర్ ఇవ్వాలనుకోవడం లేదు. మూవీ వచ్చేసి అవసరం గా అయితే ఉంటుంది. సిడ్నీ సినీని ఎందుకు చూడాలనుకుంటున్నామో ఆ సీన్స్ కూడా ఉంటాయి. మాటల్లో పడి మూవీ నేమే చెప్పడం మర్చిపోయాను. మూవీ నేమ్ వచ్చేసి ద హౌస్ మేడ్. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఆ సస్పెన్స్ ని చాలా బాగా అయితే మెయింటైన్ అయితే చేసింది. సో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ట్రై అయితే ఇవ్వండి. మీకు మూవీ డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. సో మనకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంది. మూవీ గురించి మీరు ఎంత చెప్పినా గానీ మనకు ఓటీటీ వచ్చేసింది కాబట్టి మనం ఎలాంటి మనీ పే చేయడం లేదు కాబట్టి ఒక్కసారి ప్రశాంతంగా అయితే మూవీ అయితే చూసేయవచ్చు. మూవీలో నాకు కొన్ని కీ పాయింట్స్ వచ్చాయి, చాలా బాగా అయితే నచ్చాయి. ఆ ఎల్యూజన్ పాయింట్ అండ్ ఆ ట్రాన్స్ లోకి తీసుకుపోవడం, అందరినీ హెల్యూజినేట్ చేయడం, ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. ఈ పాయింట్స్ అనేవి చూడడానికి చాలా బాగుంది కదా, ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం బెటర్ గా చేసుంటే బాగుండేది. కొన్ని దగ్గర మాత్రం నాకు మూవీలో ఆ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. మూవీ మొత్తం ఇలా ఉండుంటే బ్లాక్ బస్టర్ రా అనిపించింది. అవి ఏంటి అంటే మనకు సంజయ్ దత్ స్టోరీ పాయింట్ ఒకటి ఉంటుంది, అది ఎక్సలెంట్ గా అయితే ఉంది. అదొకటి. అండ్ మనకు క్లైమాక్స్ వస్తుంది అనగా ఒక 30 minutes 40 minutes ఒక ముందు ఒక సీక్వెన్స్ సీన్ అయితే ఉంటుంది, హాస్పిటల్ సీను. అది కానీ ఇంకా కొన్ని ఇలా మనకు సీన్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి చూడడానికి చాలా బాగుంటాయి. అందుకోసమైనా మీరు ఓటీటీలో ఈ మూవీ అయితే చూసేయండి. ఇన్ కేస్ మీరు థియేటర్లో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మళ్ళీ ఓటీటీకి అయితే రారు. బట్ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీకి వచ్చేసింది కాబట్టి చూసేయండి. ఈ మూవీ నేమ్ వచ్చేసి ది రాజా సాబ్ అన్నమాట. హాట్‌స్టార్ లో వచ్చేసి మనకు ఈ మూవీ నౌ స్ట్రీమింగ్ అవుతుంది. మనకు ద ఓల్డ్ గెటప్ ఉంది కదా రాజా సాబ్ది, అది కూడా అయితే ఉంది. సో కొన్ని సీక్వెన్స్ అయితే బాగుంటాయి, కొన్ని అయితే అలా ఇలా కామెడీని వచ్చేసి తీసుకోపోయారు, నెట్టుకోపోయారు. బట్ ఓవరాల్ గా మూవీ వచ్చేసి ఒకసారి ప్రశాంతంగా చూసేయచ్చు. ఎందుకురా ఇలా ఏడిపిస్తారు? అసలుకే లైఫ్ ఇంత దరిద్రంగా ఉంది ఏంట్రా అని అప్పుడప్పుడు నిద్ర రాక 2 o'clock కన్నీటిలో నుంచి ఒక డ్రాప్ ఇలా కారుతూ ఉంటే మళ్ళీ ఎందుకురా ఇలా మళ్ళీ ఏడిపిస్తారు? స్టార్టింగ్ లో వచ్చేసి నార్మల్ గానే చూపించారు కదరా బాబు, దాని తర్వాత ఎందుకురా ఇంత టూ ఎమోషన్ గా తీసుకొని వెళ్ళిపోయారు? ఎవరైనా వీక్ హార్టెడ్ అండ్ టూ ఎమోషన్ గా ఉండే వాళ్ళైతే ఈ మూవీ అయితే కొంచెం చూడడానికైతే మీరు ధైర్యం అయితే కావాలి. ఎందుకంటున్నానంటే స్టార్టింగ్ వచ్చేసి ఎక్సలెంట్ గా అయితే చూపిస్తారు. ఆ స్టోరీ గానీ, హీరో గానీ, హీరోయిన్ గానీ, వాళ్ళకున్న డిసీజెస్ గానీ, ఇవన్నీ మనకు చూడడానికి చాలా క్లియర్ గా అయితే చూపిస్తారు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి కొంచెం మతిమరుపు క్యాండిడేట్ అన్నమాట. ఎలా అంటే ఈ రోజు జరిగింది రేపు మర్చిపోద్ది, అలా ఉంటది. సో అలాంటి మూమెంట్ లో మన హీరో వచ్చేసి పరిచయం అవుతాడనమాట. సో పరిచయం అవ్వడం, వీళ్ళు దగ్గర అవ్వడం, లవ్ లో పడడం, ఇదంతా చాలా బాగుంటుంది. అక్కడ నుండి ఇంకో ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ గురించి నేనేం చెప్పను. ఇలాంటి మూవీ ఎలాంటి పర్సన్ అయినా అయితే మెల్ట్ అయితే చేసేస్తుంది. మీరు టిష్యూస్ అయితే పక్కన పెట్టుకోండి. లాస్ట్ క్లైమాక్స్ అనేది కొంచెం టూ ఎమోషన్ గా అయితే ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాంటి మూవీ చూసి టూ ఎమోషన్ అయ్యానంటే ఐ వాంట్ ఈట్ టు యువర్ ప్యాన్క్రియాస్ అని ఒక యానిమే అయితే ఉంటుంది. ఆ యానిమే చూసిన తర్వాత నేను టూ ఎమోషన్ అయిపోయాను. సేమ్ అలానే ఈ మూవీ కూడా ఇదే థ్రిల్ అయితే ఇచ్చింది. ఇంతకీ ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా, ఈ మూవీ నేమ్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్ టు నైట్. గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు ఈ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. సో అందుకోసం మూవీని వచ్చేసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా అయితే మూవీని వచ్చేసి చాలా ఇష్టపడతారు. ఈ ఎక్సలెంట్ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో నాకు బాగా నచ్చిన మూవీ ఇది కూడా. ఎందుకంటున్నానంటే మూవీలో ప్రాపర్ స్టోరీ ఉంది, ప్రాపర్ కామెడీ సీన్స్ ఉన్నాయి, ఒక మంచి ఎగ్జిక్యూషన్ తో మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. మూవీ వచ్చేసి చాలా సింపుల్ ప్లాట్ మీద అయితే వెళ్తూ ఉంటుంది. ఆ సింపుల్ ప్లాట్ ని మనకు కామెడీలో వచ్చేసి చాలా బాగా అయితే మెల్ట్ అయితే చేశారు. ఇంకా ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక తేట పని అయితే చేస్తాడు. ఆ తేట పని వల్ల మన హీరోకి వచ్చేసి మ్యారేజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది. అది ఏంటి అనేది అయితే మీరు మూవీలో అయితే చూడండి. ఈ మూవీ వచ్చేసి మీరు ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా అయితే చూసేయవచ్చు. అండ్ మనకు మెయిన్ గా వచ్చేసి సత్య కామెడీ, అలానే హీరో వాళ్ళ నాన్న కామెడీ, ఇదంతా చాలా సీక్వెన్స్ గా అయితే ఉంటుంది. సో కామెడీ మీద అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుందండి. అండ్ సునీల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సునీల్ క్యారెక్టర్ కూడా ఆసమ్ గా అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి కామెడీ జానర్ లో వచ్చేసి నాకు వచ్చేసి చాలా బాగా అయితే నచ్చింది. థియేటర్ లో చూసిన వాళ్ళు వచ్చేసి
బాగా అయితే ఎంజాయ్ చేసి ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీకి అయితే వచ్చేసింది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఈ మూవీని అయితే మిస్ చేయకండి. మూవీ నేమ్ వచ్చేసి నారి నారి నర్మమురారి. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవ్వు అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. టు బి హానెస్ట్, ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు మైండ్ అనేది దొబ్బేసింది. పెళ్లి చేసుకోవాలంటూనే భయం వేస్తుంది. ఎవరు ఏ క్యాండిడేట్ గా ఉంటారో తెలియదు కదా. సో నేను అందరిని అనడం లేదు. ఈ సిరీస్ లో అంత బ్రుటాలిటీగా కనికరం లేకుండా పాపం డైవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇలా వదిలించుకోవచ్చు, కోట్లు ఉంటాయి అని అయితే వాళ్ళకైతే తెలియక లేకపోతే ఏమో తెలియదు కానీ ఎందుకయ్యా చంపడం. జులై మూవీలో ఒక బస్ సీన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు చేతిలో నిప్పు ఉంటే ఏం చేస్తావు అంటే వాడి చెయ్యి నరికి ఆ నిప్పు తీసుకుంటా అంటే ఇలా కూడా ఆర్పొచ్చు, ఒక ఆప్షన్ ఉంది అన్నట్టయితే చెప్తాడు కదా. సేమ్ కోర్టులో ఒక ఆప్షన్ ఉంది, విడాకులు తీసుకోవచ్చు, ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చెయ్యిలు డ్రమ్ములు నరికేసి ఫ్లోర్ లో కప్పెట్టాలు ఇలా అనేది చేసేస్తున్నారు. సిరీస్ లో నిజం చెప్తున్నాను, ఒక డాక్యుమెంటరీ రూపంలో చాలా బాగా అయితే చూపించారు. మనకు టోటల్లీ 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క డాక్యుమెంటరీ అయితే ఉంటుంది. ఒక ఎపిసోడ్ లో వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని నచ్చక వేసేసి వాడిని ఎక్కడో ఒకటి మాయం చేయడం, ఇంకోటి వచ్చేసి మనకు డ్రమ్ సీను, ఇంకోటి వచ్చేసి మనకు ఫ్లోర్ లో కప్పేయడం, ఇలా చాలా సీన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో టోటల్లీ 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 5 ఎపిసోడ్స్ లో మనకు డాక్యుమెంటరీ రూపంలో చాలా క్లియర్ గా అయితే చూపించారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఇలా అనేది అయితే ఉంటుంది. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి మనకు హనీమూన్ సే హత్య. G5 ప్లాట్ఫామ్ లో మనకు 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నాయి. సో డాక్యుమెంటరీ రూపంలో మనకు క్లియర్ గా వచ్చేసి ఫుటేజ్ చూపిస్తూ చాలా క్లియర్ గా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటారు. సో సిరీస్ అనేది నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. లాస్ట్ ద లీస్ట్, మన నెంబర్ 1 లో ఉన్న మూవీ చూసేటప్పుడు వావ్ వాట్ ఏ వైఫ్, ఇలాంటి వైఫ్ కావాలరా బాబు, ఇంత ప్రేమించే వైఫ్ కావాలరా, మన మీద కేరు ప్రేమ ఎలా ఉంటుందంటే అది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. ఫ్యూచర్ నుండి చాలా ట్రైస్ అయితే చేస్తూ ఉంటుంది తను పాస్ట్ కి రావడానికి. ఎందుకంటే తన ఫ్యూచర్ హస్బెండ్ ని కలిసి తన్ని మార్చాలి, తన్ని చేంజ్ చేయాలి, ఎందుకంటే తను లైఫ్ లాంగ్ తనతో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తో అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. చాలా క్యూట్ గా అయితే ఉంటుంది. అండ్ మనం చూసిన సీన్స్ నే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం, బట్ ఒక్క సెకండ్ కూడా అయితే బోర్ అయితే అనిపించదు. ఆ సీన్ చాలా క్రియేటివిటీగా అండ్ చాలా బాగుంటుంది. ఇంకా బేసిక్ ప్లాట్ కూడా అదే ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో ఒక వైఫ్ అయితే ఉంటుంది, తను వచ్చేసి పాస్ట్ కి అయితే వస్తుంది. తన హస్బెండ్ ని ఒక హ్యాబిట్ నుండి అయితే చేంజ్ చేయడానికి తను చేసిన ట్రైస్ మొత్తం అయితే ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ప్రతిసారి తను మళ్ళీ వచ్చేసి పాస్ట్ కి వస్తూనే ఉంటుంది. మీరే ఊహించుకోండి, ప్రతిసారి మీకు వచ్చిన సారల్లా నేను నీ వైఫ్ అంటే మీరు నమ్మేస్తారా? సో తన్ని కన్విన్స్ చేయాలి, అవునరా నేనే నీ వైఫ్, ఇలా తాగకరా చచ్చిపోతావురా, నువ్వు లేకపోతే నేను ఉండలేనరా, నీకోసమేరా ఇన్ని కష్టపడి నేను వచ్చానురా అని ప్రతిసారి కన్విన్స్ చేయాలి. జరిగిన సీనే మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ మనకు ఎగ్జిక్యూషన్ లో చాలా బాగా అయితే చూపించారు. ఓవరాల్ గా మూవీ వచ్చేసి ఆసమ్ అండి. నాకు వచ్చేసి సూపర్ గా అయితే నచ్చింది. మీకు కూడా ఈ మూవీ డెఫినెట్ గా అయితే నచ్చుతుంది, దానికి గ్యారంటీ నేను. అండ్ నెంబర్ 1 లో పెట్టానంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో మూవీ వచ్చేసి మిమ్మల్ని 1 సెకండ్ కూడా అయితే బోర్ అయితే చేయరు. ఏ లాంగ్వేజ్ లో ఉన్నా కానీ మీరు మూవీ అయితే చూడండి. అండ్ ఆల్మోస్ట్ మనకు ఈ మూవీ వచ్చేసి ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఎందుకంటున్నానంటే యూరోప్ లో అయితే మన హీరో అయితే ఉంటాడు కదా, సో వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సో లాంగ్వేజ్ వేరే పెట్టుకోకుండా మూవీ అయితే చూడండి. మూవీ వచ్చేసి ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో అయితే ఉంది, బట్ మనకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లోనే మూవీ అయితే వెళ్తూనే ఉంటుంది. సారీ, మాటల్లో పడిపోయి మూవీ నేమ్ చెప్పడమే మర్చిపోయాను. మూవీ నేమ్ వచ్చేసి సోరే ఏ వైఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. మూవీ వచ్చేసి ఎలాంటి పరిస్థితులు అయితే మిస్ అయితే చేయకండి. ఒక వండర్ఫుల్ జమ్ మూవీ అన్నమాట. సో మూవీ వచ్చేసి మనకు ఆన్లైన్ లో అయితే ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే కొంచెం రీసెర్చ్ అనేది ట్రై అయితే చేయండి, మీకైతే దొరికేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ లిస్ట్ లో మీరు ఏ మూవీ చూస్తున్నారు అండ్ ఏ మూవీ చూసారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అది కూడా అయితే నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.